నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ రాంపూర్ పట్టణంలో ప్రజాపాలనలో భాగంగా వార్డ్ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ వస్కుల శంకర్, 46వ డివిజన్ అధ్యక్షులు వస్కుల నాగరాజు, ఇందిరమ్మ కమిటీ మెంబర్ వస్కుల ఇందిరా భిక్షపతి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ ప్రశాంత్, అగ్రికల్చరల్ ఏఈఓ శ్వేత, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, వార్డ్ ఆఫీసర్ విజయరాజ్, జవాన్ మల్లన్న, జవాన్ అనిల్, రాంపూర్ గ్రామ ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని గ్రామ సభను విజయవంతం చేశారు. మనం అధికారంలో లేనప్పుడు ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు పరుచుకుంటూ 6 గ్యారంటీలు, మొట్టమొదటి గ్యారంటీ ఇందిరమ్మ ఇల్లు. మనం 4,50,000 ఇందిరమ్మ ఇల్లు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం రేషన్ కార్డులు 15 లక్షల రేషన్ కార్డులు కూడా ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది అని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గృహలక్ష్మి, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలను అమలు పరుచుకుంటూ, అంతేకాకుండా మహిళా సోదరిమణులకు పావల వడ్డీ రుణాలు, అలాగే మహిళా సోదరిమణులకు పెట్రోల్ బంకులు, ఉచిత బస్సు ప్రయాణంలో మన రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్లు వారికి ఉచితంగా వారు ప్రయాణం చేసినందుకు ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది ఆర్టీసీకి. అంతేకాదు మహిళలను 1,00,00,000 మందిని కోటీశ్వర వాళ్ళు చేయాలనే ఆలోచనతో మన రేవంత్ రెడ్డి గారు వారికి ఇందిరమ్మ క్యాంటీన్లే కానీ, అలాగే బస్సులు నిన్ననే 550 బస్సులను వారికి కేటాయించడం జరిగింది. ఆర్థికంగా వారు అభివృద్ధి చెందితే ఇల్లు బాగుపడుతుంది, ఇంట్లో పిల్లలు చదువుకుంటారనే ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 200 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్థానిక శాసనసభ్యులు కరీం సిఆర్ గారు ఎన్నో అభివృద్ధి పదాల్లో ఈ నియోజకవర్గాన్ని నడిపించడం జరుగుతుంది. ఇక్కడ 40 ఏళ్ల అనుభవం ఉన్న మాజీ మంత్రివర్యులు కరీం సిఆర్ గారు ఇంటర్నేషనల్ స్టేడియం ఉనికిచెర్లలో ఏర్పాటు చేయడానికి వారు ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది. అంతేవిధంగా మన వర్ధనపేట నియోజకవర్గానికి వచ్చినట్టయితే మనం విమానాశ్రయాన్ని తెచ్చుకోవడం జరిగింది. కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా మనం తెచ్చుకున్న ఘనత వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్నది. కడియం కావ్య గారు 10 మార్లు ఎంపీగా ఉండి మన తెలంగాణకు రావాల్సిన నిధులను వారు గలం విప్పుతో పార్లమెంట్లో మనకు అవకాశం వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వర్ధనపేట నియోజకవర్గంలో సబ్జెక్టులు సాధించుకోవడం జరిగింది. అలా ఎన్నో పథకాలను మన కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.